Hey guys, welcome back to my channel. Hope you are doing well. Even I'm doing superb గా ఉన్నాను. సో ఏదో హడావిడిలో వీడియో చేసేస్తున్నాను ఇప్పుడు బికాస్ చాలా లేట్ అయిపోయింది. ఏంటంటే మేము యాక్చువల్లీ ఈరోజు దసరా కదా, సో దసరాని ఇలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. డిఫరెంట్గా ఏం లేదు, బట్ యూకేలో సెలబ్రేట్ చేసుకోవడమే డిఫరెంట్ అనమాట. సో ఏంటంటే ప్రజెంట్గా మేము ఇప్పుడు బర్మింగ్హామ్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి బర్మింగ్హామ్ ఒక 1 hour ఉంటుంది ప్లేస్. సో ఒక 1 hour కంటే కూడా తక్కువే, యాక్చువల్లీ 20 minutes అని అన్నారు. సో యూ కెన్ సీ అందరు వెయిట్ చేస్తున్నారు. సో నేనైతే శారీ కట్టుకున్నాను. ఐఎమ్ ప్లానింగ్ టు చేంజ్ దేర్ బికాజ్ వేరే ఊరు అండ్ రూమ్ చేయాలి అండ్ దసరా కదా, నాకు కల్చర్స్ మర్చిపోవడం ఇష్టం ఉండదు. సో అదొక్క రీజన్ కోసం నేను శారీ కట్టుకోవడం జరిగింది. సో ఎలాగో మార్నింగ్ పూజ చేసుకోవడానికి కట్టుకున్నాను, ఇంకా అలానే కంటిన్యూ వెళ్ళిపోతున్నాను ఎలాగో లేట్ అయిపోయిందని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత గుడిలో పూజ జరిగిన తర్వాత నేను మళ్ళీ చేంజ్ చేసుకుంటాను. సో ఇది సో హడావిడిలో నేను అక్కడైతే మోస్ట్లీ అన్ని ప్లేసెస్ కవర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. బర్మింగ్హామ్లో బాలాజీ టెంపుల్ అని పెద్ద ఫేమస్ టెంపుల్ అంటే నాకు తెలీదు. సో ఈ సండే ఇలా గడిపేస్తున్నాం అనమాట. సో గైజ్ ఐ థింక్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. మీరు దసరా పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకున్నా. ఆఫ్ కోర్స్ మన ఇండియాలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను, నేను చాలా మిస్ అవుతున్నాను. బట్ కొంచెమన్నా నాకు ఉండాలి ఆ ఫీలింగ్ అని చెప్పేసి ఇక్కడ శారీ కట్టుకొని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇదనమాట శారీ. మీరు ఆల్రెడీ చూసారో లేదో నాకు తెలియదు, నేను చాలాసార్లు అయితే కట్టుకోలేదు, మేబీ ఒక్కసారి కట్టుకుని ఉండొచ్చు. సో ఇదన్నమాట. సో ఇది అయితే కాస్త కంఫర్టబుల్ ఉంటుంది తిరగడానికైనా దేనికైనా అని చెప్పేసి కట్టుకోవడం జరిగింది. సో గైజ్ మా బస్ టైం అవుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ మేము బస్లో వెళ్తాం. బస్లో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని తర్వాత వచ్చిన తర్వాత ఇఫ్ పాసిబుల్ నేను వీడియో మళ్ళీ చెప్తాను, లేకపోతే జస్ట్ వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూసేసేయండి. సో గైజ్ మీరు ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ కింద వీడియోలో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల ఇలా కొత్త కొత్త వ్లాగ్స్ నేను ఇంకా యూకేలో చాలా ప్లేసెస్ మీకు చూపిస్తాను, అలాంటి వ్లాగ్స్ అన్నీ వస్తాయి. సో ఓకే గైజ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. అందరికీ హ్యాపీ దసరా పండుగ శుభాకాంక్షలు. సో ఇండియాలో ఉన్న వాళ్ళందరూ బాగా సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అఫ్ కోర్స్ కరోనా టైం మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం అలా చేసుకోలేము, బట్ ఇంట్లో అయితే పూజలు చేసుకొని చక్కగా ప్రసాదాలు చేయండి. నేను పూజ చేసుకున్నాను, కొంచెం కేసరిబాత్ చేసి దేవుడికి పెట్టాను, ఇంకా చాలానే చేశాను. అందరు తింటారో లేదో తెలియదు, నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా రాలేదు బికాస్ ఏదో రవ్వతో నార్మల్ రవ్వతో చేసేసాను, ఇక్కడ దొరికిన రవ్వతో. అండ్ ఇంట్లో యూనో ఇంట్లో ఉన్నంతగా ఉండదు, ఏదో చేసేసాను, తినేస్తాము కొంచెం అంతే, ఇలానే వెళ్ళిపోతున్నాము ఫ్రూట్స్ తినేసి. ఇక్కడ ఇలానే ఉంటుంది యూకేలో అంతే. ఓకే గైస్, ఐ విల్ క్యాచ్ యూ అగైన్, బాయ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను బస్ స్టాండ్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి బస్ స్టేషన్ అనమాట, మన దగ్గర బస్ స్టాండ్ అంటాము. ఇది వచ్చేసి పూల్ మీడో బస్ స్టేషన్. మేము ఎక్కడైతే ఉంటామో కోవెంట్రీలో, మేము ఏ ప్లేస్లో అయితే ఉంటామో, ఏ అకామిడేషన్లో అయితే ఉంటామో అక్కడ నుంచి ఇది చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. నేను ఆన్ ద వే కూడా చూపిద్దాం అనుకున్నాను ఎంత దూరం ఉందని చెప్పేసి, బట్ ఏమైపోయిందంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది, పరిగెత్తుకుంటూ వచ్చేసాం బస్ పోతుందని. బట్ ఓవరాల్ లాస్ట్గా బస్ అయితే పోయింది, నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో మీరు అక్కడ చూస్తే అందరూ కలిసి మాట్లాడుతున్నాం. సో మేమందరం ఇండియన్స్, అందరు తెలుగు వాళ్ళు కలిసి మాట్లాడుకుంటూ సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో అంతలోపు నేను ఒకసారి మీకు బస్ స్టేషన్ ఎలా ఉంటాయి ఇక్కడ అని చూపించేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ కనుక చూస్తే మీరు బస్ స్టేషన్లో అన్ని సలూన్స్ కనిపిస్తున్నాయి కదా. సో అన్ని బ్యూటీ వరల్డ్ అన్ని సలూన్సే ఉన్నాయి. ఇక్కడైతే ఏం క్యాంటీన్స్ అలాంటివి అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. కొన్ని చోట ఉంటాయని విన్నాను, బట్ నార్మల్గా అయితే బస్ స్టేషన్స్ ఇలానే ఉంటాయి. సైకిల్ స్టాండ్స్, మనం టికెట్ తీసుకుంటాం కదా, ఇక్కడ మెషిన్స్ ఉంటాయి, డైరెక్ట్గా టికెట్ తీసేసుకోవచ్చు. లేకపోతే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది, అలా కూడా ఇస్తారు. సో మీకు బస్ చూపిస్తాను. ఇక్కడ బస్సెస్ ఎలా అంటే ఇలా ఉంటాయి అనమాట. అన్ని డబుల్ డెక్కర్ బస్సెసే ఉన్నాయి, అలా అనేం కాదు, సింగిల్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ డబుల్ డెక్కరే నేను ఎక్కువగా చూశాను కోవెంట్రీలో, సింగిల్ చాలా తక్కువ చూశాను. సో ఇక్కడ అదే ప్రిఫర్ చేస్తారు. సో గైస్, ప్రజెంట్గా మనం మా కోవెంట్రీ బస్ స్టాండ్లో ఉన్నాం. సో ఇది బస్ స్టాండ్, ఇక్కడ కోవెంట్రీలో యూకేలో బస్ స్టాండ్స్ ఇలా ఉంటాయి. సో నేను కాస్త పక్కకు వచ్చి నా ఫ్రెండ్స్ నుంచి పక్కకు వచ్చి వీడియో చేస్తున్నాను అనమాట. సో చాలా సలూన్స్ ఉంటాయి ఇక్కడ. ఏం మన బస్ స్టాండ్ లాగా షాప్స్ అంటే లైక్ క్యాంటీన్స్ అలాంటివి నాకు కనిపించలేదు. ఓన్లీ ఇక్కడ
సలూన్స్ ఉన్నాయి, డిఫరెంట్ సలూన్స్, అండ్ అన్ని డబుల్ డెక్కర్ బస్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు బస్సెస్లో వెళ్తాం మేము. సో బస్ యాక్చువల్లీ ఒక బస్ మిస్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ బస్ అనమాట. సో నెక్స్ట్ బస్కి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తున్నాం. సో గైస్ దట్స్ ఇట్. అండ్ టికెట్, జర్నీ ప్లానర్, సో ఇక్కడ ఇలా జర్నీ ప్లానర్స్ ఉంటాయి. సో వెరీ నైస్. సో హోప్ ఇంకా చాలా ప్లేసెస్ చూపిస్తాను. సో విల్ బీ బ్యాక్. ఓకే, బాయ్. ఫైనల్గా బస్సు వచ్చింది. జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే కూర్చొని అందరం పరిచయాలు చేసుకొని అంతా మాట్లాడుకున్న తర్వాత నేను వీడియో తీయడం అంటూ స్టార్ట్ చేశాను. సో నేను మ్యాక్సిమం ప్లేసెస్ అయితే కవర్ చేశాను బర్మింగ్హామ్లో. బట్ ఇది చాలా ఎక్కువ వీడియోస్ అయిపోయేసరికి 2 వ్లాగ్స్ అయిపోయాయి. సో ఇది ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఎపిసోడ్ 1 ఇది అంతే. సో ఇది బర్మింగ్హామ్ వెళ్తున్న దారి, ఇంకా కొవెంట్రీలోనే ఉన్నాం. సో కొన్ని ప్లేసెస్ చూపిస్తాను మీకు బర్మింగ్హామ్ ఎంట్రన్స్లో నుంచి. సో ఫస్ట్ వ్లాగ్లో వచ్చేసి బర్మింగ్హామ్ మేము ఎంటర్ అవుతూ అక్కడ నుంచి నెక్స్ట్ బస్ చేంజ్ అయ్యి ఇంకొక బస్సులో టెంపుల్కి వెళ్తున్నది ఉంటుంది అనమాట. సో వేరే వ్లాగ్లో మేము తిరిగిన సిటీ సెంటర్స్, అంటే అక్కడ ఏమైనా మాల్స్ అలాంటివి ఏమేమి ఉన్నాయో బర్మింగ్హామ్లో అవన్నీ సెకండ్ దాంట్లో ఉంటాయి. సో ఇలా ఉంటుంది బస్ అయితే. లోపల మీరు దిగాలి అంటే ఇక్కడ స్టాప్ బటన్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేయాలి. అది ప్రెస్ చేశాక మనం కింది అంటే బస్ స్టాప్ అవుతుంది, మనం దిగాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు, లైక్ స్టాప్స్ దగ్గరే ఆపుతారు వాళ్ళు. సో స్టాప్స్ దగ్గరే అది ఆగుతుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ డౌన్ మీరు అది ప్రెస్ చేయాలి. సో ఇలా మేము క్రాస్ వచ్చేసాము, అంటే లైక్ కొవెంట్రీకి అవుట్ సైడ్ వచ్చేసాము అనమాట. సో ఇలా ఫ్రెండ్స్ అందరం ట్రావెల్ చేస్తున్నాము. సో అందరం కూర్చొని ముచ్చట్లు గోల అనమాట. బస్సులో అరుస్తూనే ఉన్నాం అసలు నాన్ స్టాప్గా, ఒకరి తర్వాత ఒకరితో మాట్లాడుతున్నాం. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నేను కెమెరా అయితే తీసుకెళ్ళాను కానీ బ్యాటరీ మర్చిపోయాను, అండ్ కెమెరాకి ఛార్జింగ్ మర్చిపోయాను అనమాట. సో ఫోన్లే గతి ఫైనల్గా, అది మేము ముందుగా చూసుకోలేదు. సో సడన్గా డిసైడ్ అయ్యాము. సో యాక్చువల్లీ ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం కెమెరా తీసుకెళ్ళాలని చెప్పేసి, బట్ అదేదో అలా అయిపోయింది. అంటే ముందు రోజు కొంచెం టైర్డ్ అయిపోయి పడుకొని అంత ప్లాన్ లేదనమాట. హడావిడి అయిపోయింది. మీరు చూడొచ్చు ఇంకా ఆటమ్ ఉంది. సో వింటర్ స్టార్ట్ అవుతున్న ముందు మొత్తం ఆకులన్నీ కింద పడిపోతాయని చెప్పాను కదా. సో అన్నీ పడిపోయాయి, ఆల్మోస్ట్ ఆకులన్నీ కింద పడిపోతూ వస్తాయి. బట్ ఈ సీన్ కూడా చాలా బాగుంటుంది, మంచి సీనరీ అనమాట. సో మనం బర్మింగ్హామ్ అయితే రీచ్ అయ్యాం. మీరు చూడొచ్చు ఒక చిన్న ఊరులాగా ఉంది స్టార్టింగ్లో అయితే. మేమైతే హైదరాబాద్లో ఏదో చార్మినార్ దగ్గర ఉంటుంది కదా, అలా అఫ్కోర్స్ అలా ఉండదు, ఎందుకంటే ఇంత మంచి చెట్లు అవన్నీ ఉండవు. బట్ స్టిల్ మేము అలా అనుకున్నాం అనమాట. మాకు అది చాలా తక్కువ అనిపించింది. అంటే మంచి ప్లేసెస్ చూసాం కదా, అది చాలా చిన్న ఊర్లాగా అనిపించింది అనమాట. బట్ స్టిల్ మీరు చూస్తే షాక్ అవుతారు. నేను తీసిన ప్లేసెస్ అంటే సెకండ్ బ్లాగ్లో వస్తాయి, అది చూస్తే బర్మింగ్హామ్ అంటే ఇలా ఉంటుందా అని అనుకుంటారు. సో గైస్ ఇలా ఉంది ఊరైతే. సో ఫైనల్గా మేము సిటీ సెంటర్ లోపలికి మెల్లిగా బస్సు వచ్చేస్తున్నాం. ఈ బస్సు ఏంటంటే ఎవ్రీ స్టాప్ దగ్గర ఆపుతుంది. ఎవ్రీ లైక్ 2 మినిట్స్కి 3 మినిట్స్కి ఒక స్టాప్ ఉంటుంది. ఎవ్రీ స్టాప్ దగ్గర ఆపుతాయి అనమాట. బికాజ్ ఇక్కడ వాళ్ళు చాలా ఎక్కువగా బస్సెస్ యూస్ చేస్తారు, బికాజ్ కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది, అండ్ పాసెస్ ఉంటాయి, మనకు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. సో బస్సు ఒకసారి చూపించాను, మేము పైన ఎక్కి కూర్చున్నాము. మీకు అక్కడ ఒక మాల్ చూపించాలని నేను జూమ్ చేశాను, బట్ అందరూ అన్నారు లైక్ కొంచెం దిగాక తీయొచ్చులే అని చెప్పేసి. సో వెయిట్ చేస్తాము, మంచిగా తీసుకుందాం వీడియోస్ అన్నారు, అందుకే జస్ట్ బస్ ఒకటే చూపిస్తున్నాను. సో మేము పైన ఎక్కి కూర్చున్నాం అనమాట. పైన బాగుంటుంది కదా వీడియోస్ తీసుకోవడానికి అని చెప్పేసి ఫైనల్గా కిందకి దిగేసి జస్ట్ అలా కొంచెం మీకు చూస్తే ట్రాంప్ వే కనిపిస్తుంది. ట్రాంప్ వే అంటే రోడ్డు పైనే రైల్స్ ఉంటాయి అన్నమాట. రోడ్డు పైనే మనకి ఇవి వెళ్తాయి, ట్రైన్స్ వెళ్తాయి. సో అది ఉంది వే అక్కడ. సో కొంచెంగా తీసాను, బట్ మాట్లాడుకుంటూ కొంచెం వీడియో సరిగ్గా తీయలేకపోయాను. ఐఎమ్ సో సారీ, బట్ స్టిల్ నేను చాలా వరకు కవర్ చేశాను. సో మేమంతా నవ్వుకుంటూ ఇక్కడ బస్ దిగాక ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్కి నడుస్తున్నాం అనమాట. సో అక్కడ ఇంకొక బస్ ఎక్కాలి. ఇక్కడ ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. గ్రూప్గా మనం నడవలేకపోయాము, బికాజ్ ఓన్లీ 6 పీపుల్, మేము 7 పీపుల్ ఉన్నాం. 6 పీపుల్ టుగెదర్ మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ అస్సలు ఉండొద్దు. సో చాలా స్ట్రిక్ట్ అయింది. సో పోలీస్ వ్యాన్లు అవన్నీ చూస్తే మేము దూరం అయిపోతున్నాం. నార్మల్గా కూడా దూరంగానే నడుస్తున్నాం. ఈవెన్ టెంపుల్లో కూడా అలానే చేశారు. మీరు చూడొచ్చు అందరినీ, నా ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ వీళ్ళంతా. సో అందరూ లైక్ కొన్ని చోట పిక్చర్స్ ఉన్నాయి, అవి నేను యాడ్ చేస్తాను వాళ్ళని చూడడానికి, బికాజ్ మాస్క్ ఈజ్ కంపల్సరీ, అందుకే మాస్క్లో ఉండిపోయామన్నమాట. నెక్స్ట్ సో ఇప్పుడైతే స్టాప్కి వెళ్తున్నాము. మొత్తం చూసి నేను చిన్నగా మాట్లాడుతూ కొన్ని వీడియోస్ అన్నవి తీసుకున్నాను.
బట్ లోపల పార్క్ ఉంది కదా, ఇది చాలా మంచి ప్లేస్ అంట. బట్ మేము ఇక్కడ ఆగి ఫొటోస్ తీసుకోలేకపోయాము బికాజ్ బస్ అది వెళ్ళిపోతే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో ఉంటుంది. ఆ చలికి ఆ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలంటే అదొక హెల్ అనమాట, నరకంలా ఉంటుంది. సో అందుకోసం మేము వెయిట్ చేయకుండా ఫస్ట్ బస్ ఎక్కేసాం. బస్సులో అయితే మనకి హీటర్ ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ స్టిల్ ఇక్కడ ఇంకా ఒక 5 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. మాకు అనిపించింది అక్కడ నిల్చొని ఫొటోస్ దిగింటే బాగుండని. బట్ ఏంటో ఏమో టెంపుల్కి వెళ్ళాలి అనే ఎక్సైట్మెంట్తో పెద్దగా ఇక్కడ దిగారు. సో గైస్, ఐ హావ్ రీచ్డ్ టు బర్మింగ్హామ్. ఫైనల్గా రెండో బస్సు ఎక్కేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను బస్సులోనే కూర్చున్నాను, బట్ ఫ్రంట్లో కూర్చున్నాను, వెనక సైడ్ కూర్చోలేదు. ఎందుకంటే బర్మింగ్హామ్ రీచ్ అయ్యాం కదా, ఇక్కడ మంచి మంచి వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి కాసేపు ముందు కూర్చున్నాం అన్నమాట. సో తర్వాత లైక్ ఎవ్రీ ప్లేస్ అండ్ లైక్ ఎవ్రీథింగ్ నేను స్టే చేస్తున్న కోవెంట్రీ కంటే బర్మింగ్హామ్ చాలా చాలా బెటర్గా చాలా బాగా అనిపించింది. మీరు చూడొచ్చు, ఇవి స్ట్రీట్స్ లోపల ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అంటే యూనివర్సిటీ కాలేజెస్ ఉన్నాయన్నమాట. యూనివర్సిటీస్, కాలేజెస్, చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్ సపరేట్ బిల్డింగ్స్లో ఉన్నాయంట. వి వేర్ లైక్ షాక్. అండ్ మా యూనివర్సిటీ చాలా బాగుందని నేను ఎక్స్పెక్ట్ చేశాము. అంతకంటే బాగున్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, అది విన్నాను. బట్ ఇక్కడ చూస్తున్నాను ఇలా కూడా యూనివర్సిటీస్ ఉన్నాయని. సో మ్యూజియం ఎంట్రన్స్ అంటే అక్కడ మ్యూజియంస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఎవ్రీథింగ్ క్లోజ్ ఉన్నాయి బికాజ్ మేము మ్యూజియంస్ అంటే మాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళాం. కానీ బట్ స్టిల్ క్లోజ్ ఉన్నాయి లాక్డౌన్ వల్ల. సో ఇలా ఉంది, మీరు చూడొచ్చు ఈ వ్యూ ఎంత బాగుందో. నాకైతే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉండింది. బర్మింగ్హామ్ ఇంత బాగుందా, అదేదో ఊరు ఇండియన్స్ ఎక్కువ ఉంటారు అని అంటే నార్మల్గా ఉంటుంది, మేము ఇండియాకి వెళ్ళినట్టు ఉంటుంది అంటే ఇండియాకి వెళ్ళినట్టు ఉంటుందా, మనం ఇండియా ఆల్రెడీ చూసేసి వచ్చాం, మళ్ళీ ఇండియా చూడటం ఏంటని అనుకున్నాను. బట్ నెవర్ ఇండియాలో ఇలాంటి బిల్డింగ్స్ ఎక్కడ ఉండవు. సో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు, సో ఇలాంటి ప్లేసెస్లోనే ఉన్నారు వాళ్ళు కూడా. బట్ చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మోస్ట్లీ కొంచెం సిటీ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. అదైతే మరీ లోపల నుంచి వచ్చేసాం, బట్ స్టిల్ చాలా మంచి ప్లేస్ నుంచి తీసుకొచ్చాడు బస్సు కూడా. సో గైస్, మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని బస్సెస్ కూడా ఆల్మోస్ట్ డబుల్ డెక్కర్ ఉన్నాయి. ఇక్కడ యూసీబీ ఉంది. సో మాల్స్ అవి కూడా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు, ఇల్లులు ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, అన్నీ కంటిన్యూ ఉన్నాయన్నమాట. సో కొంచెం రోడ్ వరకు తీసాను నేను, మంచి మంచి ప్లేసెస్ కనిపిస్తే మధ్యలో కట్ చేసి. బికాజ్ మేము ఇక్కడ నుంచి టెంపుల్కి ఆల్మోస్ట్ ఒక 40 minutes ట్రావెల్ చేసాము. మాకు అంటే అది కూడా ఒక వేరే ఊరు, బర్మింగ్హామ్ తర్వాత వేరే ఊరు అనమాట, అది బర్మింగ్హామ్లో కాదు. సో పేరు కూడా డిఫరెంట్గా ఉంది కదండి, బర్మింగ్హామ్ అని, అంత డిఫరెంట్గా ఉంది. బట్ ఊరు కూడా సూపర్. సో ఇలా ఇల్లులు ఉన్నాయి ఇక్కడ, హౌసెస్ ఇలానే ఉంటాయి. అండ్ అవి హౌసెసా ఆఫీసెసా అని గుర్తుపట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. మనం సింగిల్గా వెళ్ళడం డిఫరెంట్గా ఉంటుంది, ఫ్రెండ్స్తో గ్రూప్గా వెళ్ళడం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మేమైతే 6 members 7 members వెళ్ళాము ఆల్మోస్ట్. వీ హ్యాడ్ ఎ ఫన్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పంచులు వేయడం, ఒక్కొక్క కౌంటర్లు వేయడం, మాట్లాడుకోవడం, నవ్వుకోవడం చాలా బాగా అనిపించింది. అండ్ మీకు ఫ్రెండ్స్ ఎవరితో వెళ్ళానో అవన్నీ కూడా నేను ఫోటో పెడతాను, వాళ్ళని కూడా చూపిస్తాను. యాక్చువల్లీ వాళ్ళతో మాట్లాడించాలి అండ్ లైక్ హాయ్ అన్న చెప్పించాలని ట్రై చేశాను. యాక్చువల్లీ అది గుర్తుంది నాకు, బట్ నేను మర్చిపోయాను తర్వాత. సో మేమిద్దరం ముందు కూర్చున్నాము, జస్ట్ ఒక సెల్ఫీ తీసుకున్నాను. ఏదేదో మాట్లాడుతూ ఉంది తను, కాజల్, బింది ఏదేదో చెప్తుంది. బట్ ఇట్స్ వెరీ న్యాచురల్, చాలా బాగుంది కదా మాట్లాడుతూ కూడా. సో కొంచెం ముందు, కొంచెం మమ్మల్ని, కొంచెం అందరినీ కవర్ చేసేసాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇలా ఉంది అవుట్స్కర్ట్స్. ఇది అవుట్స్కర్ట్స్ ఆఫ్ బర్మింగ్హామ్ లాగా ఉంది. అంటే మేము వేరే ఊరికి వెళ్తున్నాం కదా, ఆ 2 ఊర్ల మధ్యలో. సో బస్ స్టాప్స్ ఇలా ఉంటాయి, ఇక్కడ చిన్నగా ఉంటాయి. మన దగ్గర కూడా ఇలానే ఉంటాయి, కాకపోతే ఇక్కడ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు. ఇదేదో కొంచెం పంజాబీ టెంపుల్ లాగా, పంజాబీ వాళ్ళది, అందరు పంజాబీస్ ఉంటే నాకైతే ఇండియానే ఇక్కడ వచ్చేసింది అన్నట్టుగా అనిపించింది. బికాస్ పంజాబీల కోసం అంత పెద్ద బిల్డింగ్ అని అంటే ఐ డోంట్ నో యూకే వాళ్ళు ఎలా పర్మిషన్ ఇస్తున్నారో తెలియదు, కానీ ఇండియన్స్ అందరు వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారు. సో ఇప్పుడైతే ఎటువంటి డిఫరెన్స్ లేదు, బ్రిటిషర్స్ ఇండియన్స్ అని చెప్పేసి. ఇక్కడైతే చాలా బాగుంది. అంటే మన రేసిజం డిఫరెన్స్ అయితే అక్కడ అసలు ఎక్కడ అనిపించదు. మీరు వచ్చి స్టే చేసినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది.
సో ఇక్కడ మనం దిగిపోయాం, మేమైతే దిగిపోయి టెంపుల్లోకి బయలుదేరామన్నమాట. అంటే కొంచెం వాక్ చేయాలి రోడ్ క్రాస్ చేసి. సో టెంపుల్కి వాక్ చేసాము. మీకు బయట నుంచే చూపించాలి టెంపుల్ అని అనిపించింది, ఎందుకంటే లిటరల్లీ లోపల అయితే ఒక చిన్న మినీ తిరుపతి అనుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి అయితే తిరుపతిలో ఎలా ఉన్నారు సేమ్ డిట్టో అలానే ఉన్నారు. సో ఇది వచ్చేసి పెద్దగా గేట్ ఉంది, గేట్ లోపల ఇది టెంపుల్. మీకు గోపురం ఆల్రెడీ కనిపించేసింది కదా, గోపురం అలా ఉంటుంది. మీకు చెప్పడం మర్చిపోయాను, నార్మల్గా అయితే మనం గుడికి డైరెక్ట్గా వెళ్ళిపోతాం కదా, ఇక్కడ అలా కాదు. ఈ కరోనా వల్ల ఈ గుడికి కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, బట్ కరోనా వల్ల ఏం చేంజెస్ చేశారంటే మనం ముందుగానే స్లాట్స్ బుక్ చేసుకోవాలి ఫోన్లో. సో ఆన్లైన్లో స్లాట్స్ బుక్ చేసుకుంటేనే అప్పుడు మనల్ని, ఇక్కడ ఉన్నారు కదా ఒక అబ్బాయి నిల్చున్నారు కదా, తను మనకి స్లాట్స్ చూపిస్తాడనమాట ఫోన్లో. సో అంటే స్లాట్స్ బుకింగ్ అన్నది మనం తనకు చూపించాలి, చూపించాక తను ఓకే అన్న తర్వాతే మనల్ని లోపలికి పంపిస్తారు. సో అపాయింట్మెంట్ అన్నది ఖచ్చితంగా, డాక్టర్ అపాయింట్మెంట్ ఎలా ఉందో ఇప్పుడు గుడికి కూడా అలానే అయిపోయింది. సో ఇదైతే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం మేము, ముందు రోజే బుక్ చేసేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోతున్నాం. సో లోపలికి వెళ్తూ కూడా మీకు నేను చూపిస్తున్నాను. చాలా చాలా చలిగా ఉంది అండ్ నేను శారీ కట్టుకున్నాను. నేను శారీ ఈజీగా మేనేజ్ చేశాను బికాజ్ నాకు అలవాటు కాబట్టి, బట్ ఆ చలికి నేను తట్టుకోలేక నేను చాలా ఫాస్ట్గా చేంజ్ చేసేసుకున్నాను. వన్స్ నేను లోపలికి వెళ్ళాక బయటికి వచ్చి ఫొటోస్ దిగుదామన్న థాట్ కూడా లేదు నాకు ఆ చలికి. ఫస్ట్ బికాజ్ చేతులు అనేవి ఫ్రీజ్ అయిపోతున్నాయి అనమాట. ఐ వాంట్ మై జాకెట్ టు వేర్ బట్ స్టిల్ ఐ డోంట్ నో, శారీ కట్టుకునే ప్లేస్ లాగా నాకు అనిపించలేదు. సో ఇలా లోపల ఎంట్రన్స్ ఉంది, ఇది ఆఫీస్ అనమాట. ఫస్ట్ ఆఫీస్లో మనల్ని ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారు, అన్నీ కనుక్కొని అక్కడ టిక్ చేసుకొని తర్వాత మనల్ని లోపల పంపిస్తారు. సో ఇక్కడ చూస్తే మీకు అక్కడ ఉన్న ఒక అతను మమ్మల్ని టిక్ కొట్టుకుంటున్నారు, అంటే మా నేమ్స్ మేము వచ్చామని చెప్పేసి. తర్వాత లోపలికి వెళ్ళిపోతాము. లోపలికి వెళ్ళిపోయా ఒక్కొక్క టెంపుల్స్ ఉన్నాయి. ఏమేమి టెంపుల్స్ ఉన్నాయంటే ఫస్ట్ గణపతి, నెక్స్ట్ బాలాజీ, ఒక కుమారస్వామి, తర్వాత సాయిబాబా, శివుడు, వీళ్ళంతా అంటే సపరేట్ టెంపుల్స్ ఉన్నాయి. నార్మల్గా అయితే ఇక్కడ చిన్న చిన్న గుళ్ళలో అందరూ దేవుళ్ళు ఒకే దగ్గర ఉంటారు, బట్ ఇక్కడ కాదు, ఇండివిజువల్గానే ఉన్నాయన్నమాట. అంతే, ఇంకా అందులో చిన్న చిన్న దేవుళ్ళని వేరే దేవుళ్ళని కూడా పెట్టారు ఫొటోస్ అన్నవి. బట్ అంతకు మించి అంటే మీరు గజస్తంభం అన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మన ఇండియా టెంపుల్ లానే ఉన్నాయి. కాకపోతే మన ఇండియాలో ఇలాంటి టెంపుల్ ఉంటే ఇంకా బాగుంటుంది, బట్ మన ఊర్లో ఎలా ఉండాలో అలా ఉంటాయి అన్నమాట. సో ఏదైనా సరే టెంపులే, దేవుడే. బట్ ఇక్కడ చూడడం చాలా మంచిగా అనిపించింది. మీరు చూడొచ్చు, జాకెట్ వేసేసుకున్నాను శారీ పైన. నేను శారీ వేసుకొని కూడా యూజ్ లేదు, బట్ స్టిల్ నా సాటిస్ఫాక్షన్ కోసం, నా ఓన్ సాటిస్ఫాక్షన్ కోసం నేనైతే గుడికి శారీ వేసుకొని దర్శనం చేసుకున్నాను. అంతవరకు అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఆఫ్టర్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని, అక్కడే లోపల వాష్రూమ్స్ ఉంటే అక్కడ డ్రెస్ శారీ చేంజ్ చేసేసుకొని జీన్స్ వేసేసుకొని బయటకు వచ్చేసాను. అప్పుడు చాలా కంఫర్టబుల్ అనేది, బట్ శారీలో కూడా నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు, బట్ జస్ట్ బికాజ్ ఆఫ్ కోల్డ్ అంతే. తర్వాత ఇది ఎంట్రన్స్. సో ఇలా మనం లోపలికి వెళ్ళిపోతాం. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా గోపురమే కనిపిస్తుంది. అందరూ చూసారు కదా, మొత్తం ఇండియన్సే అండి. అందులో ఎక్కువ మంది తెలుగునే మాట్లాడుతున్నారు. నాకు మళ్ళీ ఇండియాకి వెళ్ళి వాపస్ మళ్ళీ యూకేకి వచ్చానేమో అని అనిపించింది. అక్కడ ఉన్నంతసేపు నాకు ఇండియాలో ఉన్న ఫీలింగే అనిపించింది, చాలా బాగా అనిపించింది. బట్ వాట్ ఎవర్, చాలా సూపర్ గుడి చూశాను. ఇక్కడ చూస్తే అందరం దర్శనం చేసుకుంటున్నాం. సో ఇంకా క్యూలో ఉండాలి. మేము సాక్స్లన్నీ తీసేసాం, డాన్సులు చేస్తున్నాం అనమాట. మీరు కింద చూస్తే చూడ్డానికి నార్మల్గా ఉంది, కానీ అది జస్ట్ ఒక లేయర్ ఆఫ్ ఐస్ వేసారేమో దానిపైన అన్నట్టుగా ఉంది. వాటిపైన మేము కాళ్ళు పెట్టి నిల్చొని డాన్సులు చేస్తున్నాము. ఆ కాళ్ళు మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి, చాలా చలి వచ్చేసింది. నేను సిక్ అయిపోతానని భయపడిపోయాను. సో ఐ డోంట్ వాంట్ టు బీ సిక్. ఇక్కడ మేము సిక్ అయితే మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. 1-2 రోజులు పడుకోనాల్సిందే, అంతకు మించి టాబ్లెట్ తీసుకొని పడుకోవడం తప్ప ఏం చేయలేము. అఫ్కోర్స్ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, జనరల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు, బట్ స్టిల్ ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, ఏది సేఫ్ కాదన్నమాట. ఇక్కడ కనుక చూస్తే మీరు ఫొటోస్ దిగడానికి ఎంత కష్టపడ్డామో మేము. ఎవరైనా అడగొచ్చు, బట్ స్టిల్ మేమే దిగాలి అని చెప్పేసి ఇలా ఫోన్ పెట్టేసి అక్కడ ఫోటో దిగి నవ్వుకున్నాం కాసేపు. సో ఇక్కడికి వ్లాగ్ స్టాప్ అయ్యి నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. సో గైస్, వీఆర్ ఇన్ బర్మింగ్హామ్ బాలాజీ టెంపుల్. సో ఫైనల్గా టెంపుల్ అయిపోయింది, దర్శనం చేసేసుకున్నాం. నేను బట్టలు చేంజ్ చేసేసాను, శారీలో వచ్చాను వచ్చేటప్పుడు.
ఎందుకంటే చాలా చలిగా ఉంది అండ్ ఇప్పుడు నుంచి మేము బాగా నడుస్తాం కదా, శారీలో అంత కంఫర్టబుల్ ఉండదని. బట్ టెంపుల్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. సేమ్ తిరుపతిలో ఉన్నట్టుంది. మన తిరుపతి ప్రసాదం కూడా, లడ్డు కూడా దొరికింది అండ్ అలా అన్నమాట. అంటే సేమ్ తిరుపతి టేస్ట్ లడ్డు లేదు, బట్ స్టిల్ చాలా బాగుంది. అండ్ ఇది టెంపుల్ మీకు చూపించాలనుకున్నాను. చాలా ఫొటోస్, చాలా వీడియోస్ తీసాను, మీకు చూపిస్తాను నేను. సో గైస్, ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా ఫర్దర్గా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఈ వ్లాగ్లో ఇంకా కొన్ని షాపింగ్ మాల్స్ అండ్ చాక్లెట్స్ అవి ఇవి తీసుకోవాలనుకున్నాం. బికాజ్ ఒక అమ్మాయి ఇండియా వెళ్ళిపోతుంది, సో తను చాక్లెట్స్ అండ్ ఏవో తీసుకోవాలి అని అన్నది. సో ఇలా మేము కంటిన్యూ చేసి వ్లాగ్ని కంటిన్యూ చేసేస్తాను. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది. నేను చాలా సాటిస్ఫైడ్ ఇక్కడ వచ్చినందుకు. ఫుల్ సోషల్ డిస్టెన్స్లో ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంత పెద్ద ప్లేస్ రౌండ్గా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి.